హైడ్రా అజేయ శక్తిలా మారిందని 9 తలల విషసర్పంలా హైడ్రా వ్యవహరిస్తోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చట్టానికి అతీతంగా హైడ్రా వ్యవహరిస్తోందంటూ మండిపడింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ చీఫ్ సెక్రటరీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరైంది కాదని, అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని హైకోర్టు సూచించింది. లోతుకుంట ప్రైవేట్ భూముల్లో హైడ్రా జోక్యాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని కొనసాగించడం సరికాదని, రంగనాథ్ ను తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని చెప్పింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని హైకోర్టు సూచించింది. అటు తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు చెప్పారు. లోతుకుంట భూముల వ్యవహారంలో విచారణకు హాజరైన రంగనాథ్ తనకు న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉందన్నారు. హైడ్రా చట్టబద్దంగా నడుచుకునే సంస్థ అని, కొందరు కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు. హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,50,000 కోట్ల విలువైన భూములను కాపాడామని, 25 చెరువులను పునరుద్దరించామని రంగనాథ్ తెలిపారు.